కాశ్యాన్వ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమ. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమ. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య తశిష్యం రామాచార్య గురుం భజే. అస్మద్ పితృభ్యో నమ. అస్మద్ గురుభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం 18వ పాశురం అందులో ఉండేటువంటి విశేషార్థాన్ని తెలుసుకోవడానికి మొదలు అవతారికను గురించి ఒక 4 ముక్కలు మాట్లాడుకొని పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురంలో ఉండేటువంటి విశేషార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాశురంలో ఈ గోపికలందరూ కూడా ఈ నందగోపుని భవనానికి చేరుకున్నారు. లోనికి వెళ్ళడానికి ద్వారపాలకుడు ఎన్నో అడ్డంకులు చెప్పారు. మేము స్త్రీలము అని అన్నారు. వీళ్ళు స్త్రీలను అసలేనే వెళ్ళనివ్వను, ఎందుకంటే పూతన ఆమె స్త్రీయే కదా, మా కృష్ణుడికి అపకారం చేసింది కదా అన్నారు. ఆమె వయస్సు వచ్చింది కావచ్చు, మాయలు మంత్రాలు తెలిసిందేమో, కానీ మేము పిల్లలం కదా అన్నారు. వయస్సును బట్టి కూడా వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని చెప్పలేము. ఇదివరకు వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడు లేగదూడలుగా వచ్చేసి మా పరమాత్ముడికి ఆయన అపకారాన్ని తలపెట్టలేదా, కాబట్టి అది కూడా మేము విశ్వసించము అన్నారు. ఈ విధంగా ఎన్ని చెప్పినా వాళ్ళు ఎన్నో చెప్పారు. కానీ చివరకు వాళ్ళందరినీ బ్రతిమిలాడి ఆ ద్వారాలను వాళ్ళని తెరవమని చెప్పి అప్పుడు నందగోపిని యొక్క గృహంలోకి వీళ్ళు ప్రవేశించారు. అంతేకాకుండా చూస్తుంటే మరి అప్పుడు ఏమిటి, అక్కడ వీళ్ళు పడుకొని ఉన్నారు. ఒకటి మొదలు ఆ కృష్ణుని రక్షించడానికి ఉన్నటువంటి ఆ నందగోపుడు తాను యజమాని కాబట్టి రక్షణ బాధ్యత తనది కాబట్టి ఆ ద్వారం దగ్గర పడుకున్నాడట. ఆ తరువాత అమ్మ యశోద పడుకొని ఉంది, ఆ పక్కన కృష్ణుడు పడుకొని ఉన్నాడు. అయితే ఈ అమ్మ ఒక చేతిని తన భర్త మీద, మరొక చేతిని తన కుమారుడి మీద వేసి ఆమె ఇటు పుత్రవాత్సల్యాన్ని, అటు భర్త మీద ఉండేటువంటి ఆ గౌరవాన్ని, అనురాగాన్ని కూడా ఆమె ప్రదర్శిస్తూ ఉంది. ఆ విధంగా ఆ కృష్ణుడిని ఆనుకొని అటుపైన బలరాముడు పడుకొని ఉన్నాడు. సరే, వీళ్ళు వెళ్ళి ఎన్ని రకాలుగా వీళ్ళు వేడినప్పుడు ఏం చేసినప్పటికి కూడా కొంతసేపటి తర్వాత మొదలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమిటి అంటే వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళ స్తోత్రం చేశారు. ఈ నందగోపుడిని కూడా అన్నారు, అంబురమే తన్నీరే షోరే అను చెయ్యమంటూ నీవు మా ప్రజలందరికీ కూడా మీరు ఆహారాన్ని, తర్వాత నీటిని, వీటిని అన్నిట్లో కూడా సమకూర్చిన వాడివి స్వామి, వస్త్రాలను సమకూర్చిన వాడివి అంటూ ఆమెను పొగిడి, తరువాత అక్కడ యశోద దగ్గరికి కూడా వెళ్ళి కుల విలక్కే అంటే ఒక మంగళదీపమా మా కులానికి ఏంటి అతన్ని కూడా పొగిడారు. ఆ తరువాత కృష్ణుని ఏం చేశారు, ఆయన వెళ్ళిన తర్వాత అంటే ఆయన చెప్పాడు అంబుర మూడరత్తు ఓంగి అంటూ ఆనాడు అతడు ధరించినటువంటి త్రివిక్రమ రూపాన్ని గురించి వాళ్ళు పొగిడారు. అయితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నేను పాసులో మనం తెలుసుకున్నాం, పక్కన బలరాముడు పడుకొని ఉన్నాడు కదా మా అన్నగారు, అతడు లేస్తేనే నేను లేస్తాను అన్నాడట. అనగానే అప్పుడు వీళ్ళు బలరాముడు స్తుతించడం ప్రారంభించారు. అయితే అసలు బలరాముడు అంటే గోపికలకు చాలా అభిమానం. ఎందుకంటే తన భుజబలంతోని ఈ రాజ్యాన్ని రక్షించడమే కాదు, మధురకు వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు తిరిగి వస్తాడో లేదో అని చెప్పి వీళ్ళు మనసులో వ్యాకుల పడుతూ ఉంటే ఆ బలరాముడి ద్వారానే శ్రీకృష్ణుడు వీళ్ళకు సందేశాన్ని పంపించాడు, మీరేం భయపడవలసిన అగత్యం లేదు, నేను మీ దగ్గరికి వస్తున్నాను అని. అంటే అంతటి సంతోషకరమైన వార్తను తెచ్చాడు కాబట్టి బలరాముడు అని అంటే వీళ్ళకు చాలా అభిమానం. అది అంతేకాకుండా ఇక్కడ ఒకటి
మరొకటి ఇక్కడ అంతరార్థం కూడా మనం ఒకటి గమనించాలి. ఇక్కడ కృష్ణుడు ఎందుకు బలరాముణ్ణి లేపి ఆయన మేల్కొన్న తర్వాతనే తాను మేల్కొంటానని చెప్పాడు అంటే దీనికి రామాయణంలో మనకు ఒక చక్కని ఘట్టం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆంజనేయుడు వెళ్ళి ఇటు సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడికి ఇద్దరి మధ్యన మైత్రిని కుదిరించారు తర్వాత ఆ పర్వతం దగ్గరికి వచ్చిన తరువాత అప్పుడు ఏం చేశాడు సుగ్రీవుడు, ఒక పెద్ద కొమ్మను విరిచి కింద వేసి ఆసనంగా వేశాడు రాముడికి. వేసి రాముడు కూర్చున్న తర్వాత తాను కూడా అదే కొమ్మ మీద కూర్చున్నాడు. ఎందుకంటే మేమిద్దరం సమాన స్కందులం కదా. ఎందుకంటే ఆయనకు రాజ్యం లేదు, ఇప్పుడు తనకు రాజ్యం లేదు. ఆయన భార్యను రాక్షసుడు ఎవరో ఎత్తుకొని పోయారంటున్నారు. మరి తన భార్య కూడా ఇప్పుడు అన్నగారు తస్కరించారు. కాబట్టి ఇద్దరం కూడా సమాన స్కందులమే అనేటువంటి ఆ భావన ఇంకా తనలో ఉంది. కానీ లక్ష్మణుణ్ణి ఆయన పట్టించుకోలేదు. లక్ష్మణుడు నిల్చొనే ఉన్నాడట. అది చూచిన తర్వాత రామచంద్రుడికి చివుక్కుమంది మనసు. ఆ రామచంద్రుడి మనస్తత్వాన్ని ఎరిగినటువంటి ఆంజనేయుడు అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద గంధపు చెట్టు, దాని కొమ్మ అంటే ఎలా ఉంటుంది, దానికి అనేకమైన పుష్పాలు ఉన్నాయి. ఆ సుగంధం అంతా కూడా అక్కడ ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్నంతా కూడా గుబాళించేట్టుగా అది ప్రసరిస్తూ ఉంది. అది అలాంటి దాన్ని తీసుకొని వచ్చి, అంటే అంతకన్నా అందమైనటువంటి కొమ్మ మరొకటి అక్కడ లేదు. అలా ఋషముఖ పర్వతం మీద ఇది ఒకటే చాలా అందమైంది. దాన్ని విరిచి లక్ష్మణుడికి కూర్చొని చేశాడట. అది చూసిన తర్వాత అనిపించింది రామచంద్రుడికి, ఒకసారి చూడగానే ఈ ఆంజనేయుడు స్ఫురద్రూపి అనేటువంటి విషయాన్ని, అంటే తన మనసులో ఉండేటువంటి భావాన్ని తెలుసుకున్న వాడితడు అని చెప్పి మొదటిసారి గురి కుదిరింది రామచంద్రుడికి. అయితే తరువాత ఏమిటి, వెళ్ళిన తర్వాత ఇక్కడ లక్ష్మణుడికి ఏమిటి, ఆయన గౌరవించలేదు సుగ్రీవుడు. కానీ రామ అన్నాడు, సరే ఇట్లా చంపాలి అన్నాడు. తన బలాన్నంతా చూయించాడు, చేశాడు. 7 మంది అది అక్కడ తాళ వృక్షాలను అది పడగొట్టడము చేయడము, ఇదంతా కూడా దుంది శరీరాన్ని తోసేయడం, ఇవన్నీ చేశాడు రాముడు. ఆ తర్వాత అప్పుడు నమ్మకగలిగినటువంటి ఆ సుగ్రీవుడు వెళ్ళి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో విపరీతంగా ఒళ్ళంతా హూనమైపోయింది సుగ్రీవుడిది. అలా కొట్టాడు. పాపం బిక్కబిక్కబోతూ వేసేస్తూ మళ్ళీ ఏదో బ్రతుకు జీవుడు అంటూ పరిగెత్తుకుని వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యో ఇదేంటి, నన్ను అసలు ఏమన్నావు, నువ్వు వెళితే యుద్ధంలో ఉంటేనే అక్కడ నేను వారిని సంహరిస్తాను అన్నావు కదా, నిన్ను నమ్మి వెళ్ళినందుకు ఇలాంటి పరాభవం జరిగింది, ఇక శాస్తి జరిగింది, ఎందుకు చేశావు ఇలా? అప్పుడు రాముడు అన్నాడు, కాదు కాదు, మీరిద్దరు కవలలే, కానీ ఇలే ఒకటే పోలికతో ఉంటారు అని నేను గ్రహించలేకపోయాను అన్నాడట. ఇద్దరిలో ఎవరెవరో తెలియదు నాకు, మరి నేను వేసే బాణం పొరపాటున నీకు తాకితే అది ఎంత ఘోరం జరుగుతుంది, అందుకే చేయలేదు అన్నాడట. అని అప్పుడు చెప్తాడు, లక్ష్మణ, ఇతనికి నీ ఒక పుష్పమాలను నువ్వు అలంకృతుని చెయ్యి పుష్పాలతోని అంటాడు. అది అనగానే కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మన గజపుష్పీమిమాం పుల్లాం శుభలక్షణం అంటాడు. వాడు శుభలక్షణం అని అంటే అప్పుడు ఏం చేశాడు, ఆ పూలమాలను ధరించడానికి ఆ లక్ష్మణుడి ముందు సుగ్రీవుడు తల వంచాడు. ఆ విధంగా తల వంచడం వల్ల రామచంద్రుడిని అతన్ని మన్నించాడే గాని నిజానికి రాజ్యాన్ని ఏడుతూ సుఖభోగాల్లో ఉండి కండబట్టి ఉన్నటువంటి వాలి తెలియదా? భార్యను రాజ్యాన్ని పడగొట్టుకొని పూటకో దిక్కు తిరుగుతూ చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఋషముఖ పర్వతం మీద ఉన్నటువంటి గజిక్కినటువంటి ఆ సుగ్రీవుడు తెలియదా? కానీ అక్కడ పరమ భాగవతోత్తముడైనటువంటి తనకు ప్రీతిపాత్రుడైనటువంటి లక్ష్మణుడిని అక్కడ అగౌరవపరిచాడు కాబట్టి దాని ఫలితంగా ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది. తిరిగి అతని ముందు తల వంచి అతని చేత సత్కరింపబడిన తర్వాత మాత్రమే ఆయనకు అప్పుడు వాలిని బాణం వేసి సంహరించాడు ఆయన. అంటే ఆయన ఏ జన్మలో ఎత్తినప్పటికీ ఆదిశేషుడుగా ఉన్నా, లక్ష్మణుడిగా ఉన్నా, బలరాముడిగా ఉన్నప్పటికీ పరమాత్ముడికి అతడంటే మహాప్రీతి, మహాప్రేమ. అందుకే ఇక్కడ అంతేకాకుండా అసలు బలరాముడు ఏమిటి, కేవలం ప్రేమనే కాదు, స్ఫురద్రూపి అంటారు. చాలా తెలివైన వాడట. బలరాముడి తెలివైనది అమోఘంగా ఉంటుంది అది. అయితే ఒక రోజున బలరాముడి యొక్క పుట్టినరోజు వచ్చింది. అంటే వినాయక చవితి కన్నా ఒక రోజు మొదలు వస్తుంది. భాద్రపద శుద్ధ తృతీయ నాడు బలరామ జయంతి అంటాం మనం. అయితే ఆ రోజున బలరాముని అడుగు పంపించలేదు యశోద. కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. గోపికలతో అంతా కలిసి చేసి ఈ విధంగా అక్కడ ఉండే పశువులను వీటన్నిటిని మేపుతూ ఉంటే అక్కడ అఘాసురుడైనటువంటి ఒక రాక్షసుడు వచ్చేసి ఆ గోపకులందరినీ కూడా మింగేశాడు. కృష్ణుడు అతన్ని సంహరించాడు, గోపకులను కాపాడాడు.
ఆ తరువాత వీళ్ళందరూ కూర్చొని సద్దులు ఆరగిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడట, అంటే ఎంత గొప్పవాడికైనా ఒక్కొక్కసారి ఏదో ఒక రకమైనటువంటి ఆ తలతిక్కదనం ఒకటి కలుగుతుందేమో మరి. ఆయన అనుకున్నాడు, ఏమిటి అసలు ఏం కృష్ణుడు ఎంత గొప్పవాడా అనుకున్నాడు. మరిచిపోయాడు ఆయన. ఆయన చేసి వెంటనే అక్కడ ఉండే గోపకులను గోవులను అన్నిట్లను మాయం చేశాడు. ఇక చూసుకో, ఇక వెళ్ళిన తర్వాత ఉంటుందిగా ఈయన సంగతి అనుకున్నాడు ఆయన. అది గ్రహించాడు కృష్ణుడు. ఓహో, మా పెద్దబ్బాయి చేసేటువంటి ఇది సరేలే, అల్లరి పనులు ఇవన్నీ మనకు తెలుసు అనుకొని వెంటనే తానే ఇటు గోవులుగా ఆ గోపాలుగా తానే మారిపోయాడు. మారిపోయి అప్పుడు వాటన్నిట్లను తీసుకొని మళ్ళీ వచ్చాడు. అంటే ఇక్కడ ఏమిటి, గోవులు వచ్చాయి ఇళ్లలోకి, గోపాలుడు వచ్చారు. ఇక మళ్ళీ ఎక్కడ చూసినా ఎలాంటి భేదభావం కనిపించడం లేదు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అంతేకాకుండా ఇంతకుముందు గోపకులను చూస్తే వాళ్ళ తల్లులకు ఎంతటి ఆనందం కలిగేదో, ఇప్పుడు ఈ గోపకులను చూసిన తర్వాత వాళ్ళు మరింతగా ఆనందపడిపోతున్నారట. కారణం ఏమిటంటే అసలు కృష్ణుడు పరమాత్ముడు, ఆ గోపికలందరూ ఆత్మస్వరూపులు కదా. అంటే ఆత్మ పరమాత్ముడి యొక్క దర్శనం అయితే ఏ విధంగా పులకరించిపోతుందో, అదే విధంగా తమ పిల్లలను చూసినటువంటి ఆ గోపికలంతా కూడా ఆనందంతో పరవశించిపోయారట. గతంలో కన్నా ఎక్కువ ప్రేమ ఆస్పదాలను చూయించారట. ఇవి అయితే కొంతకాలం, సుమారుగా 1 సంవత్సర కాలం దాకా జరిగింది. ఒక 4 రోజులు మిగిలిందనంగా బలరాముడు అన్నాడట కృష్ణుడితోని, కృష్ణ, నేను సాధారణంగా నేను ఎప్పుడు కూడా నేను పొరబడను, కానీ నాకేదో కొంచెం అనుమానంగా ఉందయ్యా. గతం లోపల గోవులను చూస్తే మునులు, ఋషులు, దేవతలు కనిపించేవాళ్ళు నాకు. కానీ ఇప్పుడు ఏ గోవును చూసినా అందులో నువ్వే కనిపిస్తున్నావు, ఏ గోపాలని చూసినా అందులో నువ్వే కనిపిస్తున్నావు, ఏంటి మర్మము అన్నాడట. అప్పుడు కృష్ణుడు ఉన్నదంతా చెప్పేశాడు ఆయనకు. అంటే ఆ విధంగా పరమాత్ముడి తత్వాన్నంతా కూడా ఆయన చక్కగా గ్రహించగలిగినటువంటి మేధావి, అలాంటి మేధా సంపత్తి కలిగిన వాడు ఆ బలరాముడు. అందుకే అతడు అంటే వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ. ఈ పాసురం ద్వారా ఆండాళ్ళు తల్లి ముఖ్యంగా మనకి ఏ విషయం చెప్తుంది అంటే, అంటారు ఏమి లేదు, మనము ఎలా పరమాత్ముని మనం ఆశ్రయించాలనే విధానాన్ని మనకు చెప్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, నందుడు ఆచార్యుడు, తర్వాత యశోద మంత్రము, కృష్ణుడు పరమాత్ముడు, బలరాముడు భాగవతోత్తముడు. అంటే ఆచార్యుని ద్వారా మనం మంత్రాన్ని పొందినప్పటికీ, అంటే యశోదను పొందినప్పటికీ, పరమాత్ముని మనం పరమాత్ముని మనం వశం చేసుకోవాలి అంటే పక్కన ఉండేటువంటి భాగవతోత్తముడు కూడా మొదలు మేలుకోవాలి. ఆయన పురుషకారం అంటే రికమెండేషన్ చేయాలి అనేది మనకి ఈ విధంగా చెప్తుంది. అయితే పరమాత్ముని ఆశ్రయించే విధానాన్ని మనకు తిరుప్పావై మనకు ప్రబోధిస్తూ ఉంది. పరంలో గాని అంటే వైకుంఠంలో నిత్య విభూతిలో, వ్యూహం అంటే పాల సముద్రంలో గాని, తర్వాత అర్చావత విభవంలో అక్కడ స్వామి తనను తానే రక్షించుకుంటాడు. ఎవరో అతన్ని రక్షించవలసినటువంటి అగత్యం లేదు. కానీ అర్చక అవతారం వచ్చినప్పుడు, అంటే అర్చకుడిగా విగ్రహ రూపంలో ఆయన అర్చావతారం అంటే విగ్రహ రూపంలో స్వామివారు వచ్చినప్పుడు అతన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పి ఆండాళ్ళు తల్లి పరోక్షంగా మనకు నిన్న జరిగినటువంటి గుహుడి కథ చెప్పింది. గుహుడు శ్రీరామచంద్రుడికి ఆతిథ్యం ఇస్తూ తన ఒక కుటీరంలో అతన్ని ఉంచితే అతన్ని రక్షించడానికి రాత్రింబగళ్ళు కూడా అహం సర్వం కరిష్యామి అంటూ ఆ లక్ష్మణుడు తన ధనుర్బాణాలను పట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని చూసి శంకించినటువంటి ఆ గుహుడు అసలు లక్ష్మణుడు రాముని సంహరించాలని చూస్తున్నాడేమో అని భయపడి అసలు లక్ష్మణుడినే అవసరం వస్తే నేను సంహరిస్తానని ఆయన ధనుర్బాణాలు పట్టుకొని తిరుగుతుంటే అక్కడ ప్రజలంతా కూడా అసలు లక్ష్మణుడిని చూడడం లేదు, కానీ తమ ప్రభువు ఏదో రామచంద్రుడికి ఏదో అపకారం చేస్తున్నాడు తలపెట్టి అసలు మేము మా ప్రభువని కూడా చూడము అని చెప్పి వాళ్ళంతా ధనుర్బాణాలు పట్టుకొని తిరిగినటువంటి ఆ సంఘటనను పరోక్షంగా మనకు తెలియజేస్తూ ఆమె అర్చామూర్తిని మనమే కాపాడుకోవాలి అని చెప్పి మనకు చెప్పారు. పరమాత్ముడి అనుగ్రహం అనేది 2 రకాలుగా ఉంటుంది అని చెప్తుంది మనకు శాస్త్రం. ఒకటి అద్వారకము అంటాం, రెండవది సద్వారకము అంటాం. అద్వారకం అంటే ఏమిటి, ఎవరిల ద్వారా కాకుండా సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి రక్షించే విధానం. ఆనాడు ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహస్వామిగా తానే వచ్చాడు, స్వయంగా వచ్చాడు కాబట్టి ఆ విధంగా రావడం. ఇక సద్వారకం అంటే ఏమిటి, ఇతరుల ద్వారా వచ్చేసి ఇతరుల మనస్సులలో ప్రవేశించి వాళ్ళ ద్వారా మనకు సహకారాన్ని అందించే విధానం.
చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరో మనకు సహాయం చేస్తుంటారు. అయ్యో ఏమిటండి అలాగా, నేను చేస్తాను అంటారు. ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన మనకు సహకరిస్తున్నాడు అని అంటే పరమాత్ముడు అతని హృదయంలో ప్రవేశించి అతని ద్వారా మనకు మేలు చేయిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా మనం గమనించాలి. ఇతరుల ద్వారా పరమాత్మ అందించేటువంటి ఆ రక్షణ ఏదుందో దాన్ని సద్వారకము అని అంటాం మనం. ఇక్కడ గోపికలు బలరాముడిని నిద్రలేపి, అన్నమైనటువంటి నీవే మేల్కొనకపోతే కృష్ణుడు లేవనంటున్నాడయ్యా, అందుకే నీవు లేచి మాకు ఆ పరమాత్మ అనుగ్రహం కలిగేట్టుగా మీరు మా దయ చూపండి అని ప్రార్థించాడు. అయితే బలరాముడు లేచి కూర్చున్నాడు. కానీ కృష్ణుడి కొరకటి చూసే వరకు కృష్ణుడు ఎక్కడా కనిపించడం లేదు. కృష్ణుడు మాయమైపోయాడు. ఎందుకంటే ఆయన మాయావి కదా ఆయన. అందుకే మనకు ఆండాಳು తల్లి కూడా గత పాసురాల్లో కూడా అదే విషయాన్ని మనకు చెప్పింది. ఆయన చెప్తుంది ఆమె, మాయనై వడ మధురై అంటూ, మాయనై మణివన్నై అంటూ ఈ విధంగానే మాయావి. మాయావి అంటే ఎప్పుడు ఎలా చేస్తాడో, ఎక్కడ ఉంటాడో, ఎటు చేస్తాడో కూడా తెలియదు అని. అయితే ఇప్పుడు అన్నాడు, కాదు ఆయన ఎక్కడున్నాడు అంటే, ఇదివరకు కూడా ఈ గోపికలకు అనుభవమే. వీళ్ళందరూ పిలిచి ఇంటింటి ముందుకు వెళ్ళి తన వేణుగానంతో వాళ్ళను ఆకర్షించి రమ్మని పిలిచి వచ్చిన తర్వాత ఆ అక్కడ ఉండే వెన్నెల రాత్రులలో వీళ్ళంతా కూడా రాస క్రీడలు ఆడుతూ ఉంటే ఒక్కసారి చటుక్కున మాయమైపోయేవాడు. కృష్ణ 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 అంటూ వీళ్ళు ఆకర్షిస్తూ పిలుస్తూ ఉంటే ఎప్పుడు ఒకసారి మళ్ళొకసారి కనిపించేవాడు. అంటే ఈ విధంగా వాళ్ళను ఎన్నో రకాలుగా ఆయన ఏడిపించడము, తన మాయలు చూపించడం అనేది ఆయన సర్వ సాధన పరిపాటిగానే మారింది ఈ విషయం. అయినా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ బలరాముడు చెప్పాడు, సైగ చేశాడు వీళ్ళకు, ఎక్కడ ఉన్నాడు అంటే నీలాదేవి మంత్రంలో ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళకు తెలిసి వచ్చింది, నిజమే అసలు పరమాత్మని మనం ఆశ్రయించే విధానం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా స్వామి వారు అనుగ్రహించరు. ఆ విషయాన్ని మనమే తొందరపడి మర్చిపోయాము. అది మనం గుర్తు చేయడానికే కృష్ణుడు ఆ విధంగా ఆ నీలాదేవి మందిరంలోకి వెళ్ళాడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారట. అయితే ఇక్కడ ఆండాళ్ళు తల్లి కూడా ఏం చెప్తుంది అంటే, మనం పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందే విధానాన్ని మనకు ఈ విధంగా చెప్తుంది. అంటే ఆచార్యుని సేవించి మంత్రసిద్ధిని పొందినప్పటికీ భాగవతుల సహకారం లేకుండా అది ఫలించదు. పరమాత్ముని మన వశం చేసుకోలేము అనేటువంటి ఈ నిజాన్ని మనకు ఆండాళ్ళు తల్లి ఈ పాసురం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఆచార్య అనుగ్రహం గాని భాగవతోత్తమ అనుగ్రహం గాని అంత తొందరగా లభించదు అంటుంది శాస్త్రం. ఎన్నో పరీక్షలు గురి కావలసి వస్తుంది. పూర్వం దౌమ్యుడు అనేటువంటి గురువు, ఆయన దగ్గర ఉండేటువంటి అరుణి, ఉపమన్యువు, వేద అనే వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళ చరిత్ర గురించి తర్వాత మనం అవసరాన్ని బట్టి చెప్పుకుందాం. వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడితే తప్ప ఆ దౌమ్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయారు. అలాంటి వాళ్ళకు కూడా దౌమ్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా సర్వశాస్త్రాలు సర్వవేదాలు కూడా వాళ్లకు చక్కగా అవగతమైపోయాయి అనే విషయం మనకు తెలుసు. ఇవి కాబట్టి పరీక్ష పెడతారు, పరమాత్ముడైనా గురువైనా అని. అందులో మనం నెగ్గితే పరమాత్ముడి యొక్క అనుగ్రహం కానీ ఆచార్యుల అనుగ్రహం కానీ మనకు లభిస్తుంది అని చెప్తారు. ఈ పాసురంలో ముఖ్యంగా పురుషకార భూతురాలైనటువంటి అమ్మను అంటే నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. పరమాత్మ పరమాదేవుడిగా వైకుంఠంలో ఉన్నప్పుడు అమ్మవారు 3 రూపాల్లో ఉంటుంది. శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా ఉంటుంది. ఆ తరువాత విభవానికి వచ్చినప్పుడు అంటే ఆయన రాముడిగా అవతరించి వచ్చినప్పుడు ఒక్క సీతమ్మగానే ఉంది. ఆమె వ్యూహంలో ఉన్నప్పుడు 2 రూపాల్లో ఉంటుంది, శ్రీదేవి భూదేవిగా ఉంటుంది. ఇక ఈ కృష్ణావతారం వచ్చిన తర్వాత తిరిగి 3 రూపాలలో వచ్చేసింది ఆమె. అంటే శ్రీదేవి రుక్మిణిగా, భూదేవి సత్యభామగా, తర్వాత నీలాదేవి తన రూపంతో ఇక్కడికి వచ్చింది. ఆ భూదేవి అంశతోనే అసలు ఆమె అంశతోనే ఈ విధంగా గోదాదేవి కూడా పుట్టింది. ఈమెనే భూదేవి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఇవి. అయితే ద్రవిడ సాంప్రదాయంలో నీలాదేవికే ప్రాధాన్యత ఎక్కువ, నీలాదేవినే. అందుకే ఆమెను ఏమంటారు, నప్పిన్నాదేవి అని పిలుస్తారు వీళ్ళందరూ కూడా. ఇది ఈ పాసురంలో లక్ష్మీదేవి స్వరూపురాలైనటువంటి ఆ నప్పిన్నాదేవిని అంటే ఆ నీలాదేవిని వీళ్ళు మేలు కొలుపుతూ ఉన్నారు. ఇందులో అంటే చెప్తున్నారు వీళ్ళు అంటే వదాహ కాకుత్స కృపయ పర్యపాలయత్ అంటారు. అంటే నిజానికి ఏమిటి, కాకాసురుడు అనేవాడు సీతమ్మకు ఘోరమైనటువంటి అపచారం చేశాడు.
రావణాసురుడి కన్నా కూడా ఎక్కువ ఘోరమైన అపచారం చేశాడు. రావణాసురుడు కేవలం ఆమెను తీసుకొని వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని మాట మాత్రంగానే ఆయన చేశాడు గాని శారీరకంగా హింసించలేదు. కానీ కాకాసురుడు ఆమె వక్షస్థలం మీద తన కఠినమైన ముక్కుతో పొడిచి ఆ విధంగా హింసించాడు. అలాంటి వాడు కూడా ఎన్ని దిక్కుల తిరిగిన రాముడు కోపించి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది 3 లోకాలు తిరిగినప్పటికీ ఎక్కడా కూడా అతనికి శరణు దొరకక చివరకు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు పక్కన సీతాదేవి ఉంది కాబట్టి ఒక కన్ను మాత్రమే తీసేసి బ్రహ్మాస్త్రం పట్టుకపోతుంది కదా, అందుకనితే ప్రాణాలను కాపాడాడు. అంటే నిజానికి మరణదండన విధించవలసినటువంటి ఆయన కూడా పక్కపొంటి ఆ ప్రక్కన ఆమె లక్ష్మీదేవి ఉంది కాబట్టి, అంటే ఆమె లక్ష్మీ స్వరూపులను సీతాదేవి ఉంది కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడబడ్డాయి చెప్తారు. తర్వాత అసలు అమ్మ ఏం చేస్తుంది అంటే మనలను రక్షించడానికే, మనలను అంటే భక్త రక్షణ చేయడానికే ఎప్పుడు స్వామి వారి దగ్గర ఉంటుందట. ఉండి ఏం చేస్తుంది, మన తప్పులు ఆ స్వామి కంట పడకుండానట్టుగా ఆమె చేసి మనం రక్షించడానికి ఆమె సహకరిస్తుందట. అందుకే శ్రీకృష్ణుడు తనను కరుణించాలంటే లక్ష్మీ స్వరూపురాలైనటువంటి నప్పిన్నాదేవి ఉందే నీలాదేవి, ఈమె అనుగ్రహాన్ని పొందాలి అని ఇటు ఆండాలు గోపిక తక్కెర గోపికలు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ నీలాదేవిని మేలుకొల్పుతున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని అలా అర్థాన్ని తెలుసుకుందాం. ఉందు మదగళత్త నోడాద తోల్వలయిన్ నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయి கந்தம் கபஜம் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோஜி எத்தனகான் மாதவி பந்தலுவேல் பலகால் குயிரினங்கில் குவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வழை ஒளிப்ப வந்து திரவாய் மகிழ்ந்தேல் ఒరెంబావాయ్ ఆండోల్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ అంటున్నారు, ఉందు మదగళిత నోడాడ తోల్ వలయిన్ నందగోపాలన్ మర్మహలే నప్పిన్నాయ్ అని పిలుస్తున్నారు. అంటే మదము శ్రవించేటువంటి ఏనుగుల బలం కలిగిన వాడు, శత్రువులకు వెన్ను చూపని వాడు, వెను తీయనటువంటి భుజ సంపద కలిగిన వాడైనటువంటి ఆ నందగోపిని కూడలా అంటూ నప్పిన్నా అంటూ వీళ్ళు ఆమెను సంబోధిస్తున్నారు, ఆమెను కీర్తిస్తున్నారు. మొదట నందగోపిని కోడలా అని పిలిచారట. పిలిస్తే అనుకుందట ఆమె అసలు ఈ నందవ్రజంలో నందగోపుని యొక్క కోడలు కాని వాళ్ళు ఎవరు అనుకుందట. కానీ ఎప్పుడైతే వీళ్ళు నప్పిన్నా అన్నారు, తననే పిలుస్తున్నారు అని అనుకుందట. పిలుస్తున్నారనేటువంటి దాంతో ఆమె సరే కళ్ళు తెరిచి లోపల అలాగే పడుకొని ఉందట. అది వివాహమైన స్త్రీకి అత్తవారింటి సంబంధంతో పిలిపించుకోవడమే గౌరవంగా ఉంటుంది అని మనకు పెద్దలు చెప్పారు. అదే విధంగా రామాయణం కూడా మనకు అదే చెప్తుంది. లంకలో ఉన్న సీతాదేవి దగ్గరికి వచ్చి ఆంజనేయుడు కనిపించిన తర్వాత ఆ అమ్మవారు తన్ను తాను పరిచయం చేసుకుంటూ అంటుంది, స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన అంటుంది. అంటే అసలు నేను ఏమిటి అంటే నేను దశరథుని కోడలిని. ఆ తర్వాతనే చెప్పుకుంది అదే నేను వైదేహస్య మహాత్మన అంటే విదేహను పరిపాలిస్తున్నటువంటి జనకుని యొక్క కూతురును అని చెప్పింది. అంటే మొదలు తన మామగారి యొక్క దాంతో ఆ తర్వాత తన తండ్రిని గురించి తన పరిచయాన్ని చేసుకుంది. అంటే వివాహమైన స్త్రీకి తాను మెట్టిన ఇల్లు ఏదైతే అత్తవారింటితోనే అసలు గౌరవించుకోవడం అనేది గొప్పది అనే విషయాన్ని మనకు ఇందులో కూడా మన ఆండాళమ్మ మనకు తెలియజేస్తూ ఉంది. వెనుకటి పాసురాలలో నాయకుడైన నందగోపుడి భవనము అన్నారు, కృష్ణుడి భవనం అనలేదు. ఆ తర్వాత నందగోపుని కుమారుడు అన్నారు, కృష్ణుడు అని చెప్పి మనకు చెప్పలేదు. అంతేకాకుండా నీలాదేవిని ఇప్పుడేమంటున్నారు, నందగోపుని కోడలా అంటున్నారు. అంటే అవి ఏమిటి అంటే ఆచార్య సంబంధం లేనటువంటి మంత్రమైన, ఆచార్య సంబంధం లేనటువంటి దైవమైన, ఆచార్య సంబంధం లేనటువంటి లక్ష్మి అయినా మనకు ఉపదేయములు కావు. అంటే మనం వీళ్ళని ఆశ్రయించాలి అనుకున్నప్పటికీ కూడా ఆచార్యుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే వాళ్ళు మనను అనుగ్రహిస్తారు అని చెప్పి పరోక్షంగా మనకు ఆండాళ్ళు తల్లి మనకి పాసనలో చెప్పింది. నందుడు
మదించినటువంటి ఏనుగులతో పోరాడినట్లు మనకి ఎక్కడా కనిపించదు. కానీ అలాంటి బలం కలిగిన వాడే అని చెప్తారు. ఈయన ఏనుగుతో అంటే ఏమిటి? ఆనాడు కంసుని ఆస్థానంలో శ్రీకృష్ణుడు మదించినట్టు కువలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించగలిగాడు అంటే ఇది తండ్రి ద్వారా సంక్రమించినటువంటి బలమే, అలాంటి శక్తే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అనుకున్నారట. ఈ చాణుర ముష్టికులతోని ఈ కృష్ణుడు బలరాముడు యుద్ధాన్ని చేస్తుంటే కూడా వారి వారి యొక్క ఆ యుద్ధ నైపుణ్యాన్ని చూసి ఓహో వీళ్లకు ఆ తండ్రి గారి యొక్క ఇది వచ్చింది కాబట్టే ఆ విధంగా యుద్ధం చేసి అంత బలవంతులను కూడా సులభంగా సంహరించగలిగారు అని చెప్పి అందరూ వీళ్ళను ప్రశంసించారట. వీళ్ళందరూ కూడా ఈ గోపికలకు కూడా అదే, అంటే కృష్ణుడు ఆ నందగోపుని కుమారుడు కాబట్టి అలాంటి బలం కలిగిన వాడు అని. శత్రువులను ఎదిరించి నందుడి చేసేటువంటి ఆ పరాక్రమం ఏదైతుందో అది జగద్వితీయము. అప్పుడు అది అక్కడ ఉండేటువంటి ఆ కాలంలో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ పెరుగుతున్నాడని తెలుసు కంసుడికి. మరి ఎక్కడ ఉంది వీళ్ళు ఉండేది? నది దాటితే చాలు ఈ నందవ్రజం అనేది వస్తుంది. అంటే కంసుడు అటువైపు మథురలో ఉన్నాడు, నందవ్రజంలో వీళ్ళున్నారు. అంతేకాకుండా నందుడు ఒక రకంగా సామంతుడు. మరి తన సామంతుడు కాబట్టి చెప్పవచ్చు కదా కృష్ణుని అప్పగించోని, కానీ అప్పగించలేదు. పోని తన సైన్యంతో మరి ఆ కావేరి నది దాటి వచ్చాడా అంటే అది లేదు. ఎందుకోనంటే నందగోపుడి భుజబలము అలాంటిది. అంటే దేవతలను కూడా గడగడలాడించినటువంటి ఆ కంసుడు కూడా ఈ నందగోపుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసిన తర్వాత అక్కడ ఉండే గోపాలు ఉన్నారే వీళ్ళు ఆ యుద్ధ రంగంలో వాళ్ళు చెలరేగి చూపించేటువంటి ఆ శౌర్య ప్రతాపాలు తెలిసిన వాడు కాబట్టి తాను ధైర్యం చెయ్యలేదు, ఆయన రాలేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి గోపికలందరికీ కూడా అదే విశ్వాసం అంట. ఎందుకంటే అసలు మా కృష్ణుడికి ఇంతమంది రాక్షసులు వచ్చినా ఎవరు హాని తలపెట్టడానికి చూసినప్పటికీ కూడా ఈ నందగోపాలుడు ఉన్నాడే అతని యొక్క ఆ శక్తి ఆ బలం ఏదైతే ఉందో అది మా పరమాత్ముని కాపాడుతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం వాళ్ళకు ఉందట. అంతేకాకుండా ఎవరైతే మధురా నగరంలో ఉండేటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా కంసుడి చేత భయభ్రాంతులైనప్పుడు వాళ్ళు తలదాచుకోవడానికి ఈ నందుడి ఉండేటువంటి నందవ్రజానికే వచ్చేవాళ్ళట. కారణం ఏమిటి అంటే ఎంత వీళ్ళని హింసించాలని ఉన్నప్పటికీ కూడా ఆ కంసుడు నదిని దాటి ఈ నందగోపుడున్న దగ్గరికి రాడు. అంతటి విశ్వాసం వీళ్ళు కలిగిన వాళ్ళు. అయితే ఈ పాసురంలో నందగోపుడు ఏనుగులను ఎదిరించు బలం ఉన్నవాడనే కాకుండా ఏమంటున్నారంటే ఏనుగులు ఉన్నవాడు అని కూడా ఒక అర్థాన్ని చెప్తున్నారు. అంటే భగవానునికి ఏనుగు కూడా కొన్ని పోలికలు చెప్తున్నారు. అంటే బలం అసలు ఏనుగు చాలా బలవంతమైంది, కానీ మావటీడు స్తంభానికి కట్టేస్తే అది అలాగే ఉంటుంది. అది అలాగే కృష్ణుడు కూడా యశోద చేత ఆయన ఒక చిన్న తాడుతోని బంధించబడ్డాడు ఆయన. ఇక రెండవది తన ఎంత ఉన్నా అంటే బంధించేటువంటి పాశం ఉందే తాడును అది ఏం చేస్తుంది తెలుసా? ఏనుగు తన తొండంతో అదే అందిస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా తాను బందీ కావడానికి అసలు కావాల్సిందేమిటి? భక్తి అనేటువంటి ఒక పాశము, భక్తి అనేటువంటి తాడు. అది కూడా ఎవరిస్తారు మనకు? పరమాత్ముడే మనకు అలాంటి దాన్ని కద్దిస్తాడు. అంతేకాకుండా ఏనుగు తన ముందు కాలును వంచి ఆ మావటీడు తన పైకి ఎక్కడానికి అది సహకరిస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా మనం పరమపదానికి చేరుకోవడానికి తన పాదాలని ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తాడు. చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ చరణాలను మనం ఆశ్రయించే మన స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అంతేకాకుండా ఏనుగు మావటీడి మాటను కాదనక ఎవరిని తన మీద ఎక్కించుకోవాలంటే వాళ్ళని అది ఎక్కించుకుంటుంది. అలాగే ఈ పరమాత్ముడు కూడా ఆచార్యుడు ఎవరిని సూచిస్తే వాళ్లను తన పైన ఎక్కించుకుంటాడు. అంటే తన పరమపదాన్ని కృప చేస్తాడు ఆయన. స్థూలమైన శరీరం కలిగింది, ఏనుగు చాలా పెద్ద శరీరం కలిగింది కదా, అయినా సూక్ష్మంగా ఉండేటువంటి అంకుశానికి అది లొంగుతుంది. అంకుశం ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది, కానీ లొంగిపోతుంది. అలాగే సర్వశక్తి సమన్వితుడైనటువంటి ఆ పరమాత్ముడు కూడా కేవలం భక్తి అనేటువంటి అంకుశానికి లొంగిపోతాడు. కాబట్టి పరమాత్ముడికి ఏనుగు ఇలాంటి పోలికలు ఉన్నాయని చెప్పి మన పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు. మదించిన ఏనుగు అంటే అది అహంకారాన్ని సూచిస్తుంది. కాబట్టి అలాంటి అహంకారాన్ని జయించిన వాడు ఎవరయ్యా? ఆచార్యుడే. అది అంటే భగవత్ ప్రాప్తికి
ప్రతిబంధకాలుగా మనకు ఉండేటివి ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహాలు, మదమాత్సర్యాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా జయించిన వాడు ఎవరయ్యా అంటే ఆచార్యుడే. తాను జయిస్తేనే ఇతరులకు వాటిని జయించే విధానాన్ని చెప్పగలుగుతాడు ఆయన. కాబట్టి అంతేకాకుండా భగవంతుడు ఆచార్యునికి ఆధీనము, లక్ష్మీదేవి అలాగే ఆచార్యుడికి ఆధీనము. ఎందుకంటే లక్ష్మీదేవి పరమాత్ముడి ఆధీనం. పరమాత్ముడు ఎప్పుడైతే ఆచార్యుడికి ఆధీనం అయిపోయాడో అలాగే పరమాత్ముడితో పాటు ఆ లక్ష్మీదేవి కూడా ఈ మన ఆచార్యులకు ఆధీనమై ఉంటుంది. కాబట్టి ఈ ఆచార్యులను ఆశ్రయించడం అనేది సర్వ ఉత్కృష్టమైనటువంటి గొప్పనైనటువంటి అది విధానం అని చెప్పి మనకు ఆండాಳು తల్లి ఈ పాసురంలో మనకు తెలిపింది. కందం కవచం కొయలి కడై తిరువాయ్ అన్నాడు. అంటే సువాసనలు గువాళిస్తున్నటువంటి కొప్పు కలిగిన దానా అంటే గడియ తీయము అని చెప్పి ప్రార్థిస్తున్నారు వీళ్ళు. అంటే అసలు భగవానుడు ఏమిటి? భగవానుడు పుష్పము అనుకుందాం. ఈమె ఎవరు? ఈమె అమ్మ, ఈమె సుగంధము అంటే పరిమళము. ఎప్పుడైనా కానీ చూడండి, పుష్పాన్ని వదిలిపెట్టి పరిమళం ఎలా ఉండదో అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే ఆ పుష్పం యొక్క దాని పుష్పాన్ని పట్టుకొనే ఈ పరిమళం అనేది ఉంటుంది. అలాగే పరమాత్ముడికి కలిసి అక్కడ ఉండేటువంటి ఆ అమ్మవారు ఉంటుంది అని చెప్పి మనం చెప్తున్నారు. పరమాత్ముడు సహజంగా సర్వగంధ స్వరూపుడైన సర్వరస స్వరూపుడు కాబట్టి ఆ సంబంధం చేతనే అంటే అలాంటి వాడి సంబంధం కలిగింది కాబట్టే ఇక్కడ నీలాదేవి కేశ సంపద కూడా సుగంధ భరితంగా ఉంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అందుకని వీళ్ళేమంటున్నారు, మలరిట్నా ముడియో అని చెప్పి రెండో పాసనలో చెప్పారు. మేము పువ్వులు ముడుచుకొనము పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలిగేంత వరకు అని మేము ఈ విధంగా భీష్మించుకొని ఒక వ్రత విధానంగా భావిస్తుంటే, అమ్మా నీవేమో ఆ పుష్పాలన్నీ గుబాలిస్తున్నటువంటి పుష్పాలను తలలో ధరించుకొని ఆ విధంగా ఆ కృష్ణుడికి ఆ మైమరిచిపోయేట్టుగా అలాంటి అనుభూతిని నువ్వు కలిగిస్తున్నావు. ఇది సరి అయిందా అంటే మా ప్రతిజ్ఞను మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే దానికి నీ సహకారం అవసరం లేదా అంటున్నారు. మేము మీ బిడ్డలం కదా, నువ్వు మా అమ్మవు మాకు. కాబట్టి ఎప్పుడైనా బిడ్డలు దగ్గర లేకుండా ఎవరైనా కానీ అలాంటి తల్లికి భోగాలు రుచిస్తాయా? తల్లి ఏదైనా భోగాలు అనుభవించాలంటే ప్రక్కన బిడ్డలు ఉండాలి కదా. కానీ భగవద్ అనుభవం అనేటువంటి ఈ భోగాన్ని కేవలం నీవు మాత్రమే అనుభవిస్తున్నావు. పక్కన మమ్మలను కూడా ఉంచుకోవాల్సిందే కదా. భగవత్ ప్రాప్తి కలగకుండా మనకు చేసేటి కొన్ని ఉన్నాయి. మనకు ఏమిటి? జీవుల కర్మ అంట, మనం చేసుకున్నటువంటి కర్మ ఉంటుంది. అంతేకాకుండా మనం పరతంత్రులము. పోనీ అదేనా? పరమాత్ముడు సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి మనం పరతంత్రులం కాబట్టి పరమాత్ముడి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడిని చేరుకునేటువంటి అవకాశం అనేది మనకు లభిస్తుంది. అయితే ఆ కర్మలు మరి తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి అంటే పరమాత్ముడి అనుగ్రహమే కావాలి. పరమాత్ముడే మనకు కావాలి. ఆ కర్మలు దొరకాలంటే పరమాత్ముడి అనుగ్రహమే కావాలి. మరి ఆ పరమాత్ముడి అనుగ్రహం మనకు కలగాలి అంటే అమ్మగారి పురుషకారం కలగాలి. అంటే ఇక్కడ అమ్మవారి పురుషకారం అంటే ఆమె యొక్క రికమెండేషన్ ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడి దృష్టి అనేది మన మీద పడుతుంది. ఆ దృష్టి పడ్డప్పుడే మన కర్మలు తొలుగుతాయి. కర్మలు తొలిగితేనే పరమాత్ముడి యొక్క అనుభవం అనేది మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. తర్వాత మరి వీళ్ళు అంటారు చిన్న తర్వాత అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది. మనం ఇంతగానో మాట్లాడుతున్నప్పటికీ లోపల నుండి ఆమె ఏమి జవాబు చెప్పడం లేదు అంటే తెల్లవార కంటే మొదలు మనం వచ్చి ఇక్కడ ఏదైనా అని అల్లరి చేస్తున్నామని భావిస్తుందేమో అని చెప్పి తెల్లవారింది అని అనడానికి ఒక గుర్తును చెప్తున్నారు వీళ్ళు. ఏది? ఎందు ఎంగం కోడి ఎత్తనగాన్ అన్నారు. అంటే కోళ్లు కూస్తున్నవి అని చెప్పారు. ఒక్కటి కాదు, అనేకమైనటువంటి కోళ్ళు ఈ నీ ద్వారదేశం ముందు వచ్చి నిలబడి అవి కూస్తున్నాయి అని చెప్పారు. మేము తెల్లవారు కంటే మొదలే లేచి చక్కగా స్నానాలు చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి, అది నీ ద్వారా దర్శనం చేసుకోవడానికి వస్తే తెల్లవారినా ఇంకా నీవు ఆ విధంగా పడుకొని ఉండడం అనేది ఇది భావ్యమా? అంటే ఎందుకంత ఇంత హాయిగా నిద్రపోగలుగుతున్నావు అంటే కృష్ణుడి యొక్క సంశ్లేషము అంటే ఆ కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఆ కృష్ణుడి ప్రక్కన నీవు పడుకున్నావు కాబట్టి ఇంత హాయిగా నీవు నిద్రించగలుగుతున్నావు కదా. అయితే మా మీద దయచేసి నీవు మేలుకొని ఆ పరమాత్ముడి యొక్క సమాగమం కలిగేట్టుగా నీవు మమ్మల్ని అనుగ్రహించాలి, అది అలా చేయకూడదా అంటున్నారు. ఇక్కడ కోళ్ళు అంటే భాగవతోత్తములు అంటారు. సరే, అసలు ఆచార్యులు భాగవతోత్తములు వీళ్ళు
వీళ్ళు కర్మ ఆచరణ చేత వీళ్ళు పరిశుద్ధులై ఉంటారట, వివేకం కలిగిన వాళ్ళై ఉంటారు. అంటే భగవంతుని యొక్క నిష్ట కలిగిన వాళ్ళై ఉంటారట. అంటే కోళ్లకు ఏమిటి ఆచార్యులకు భేదం ఏంటంటే, అసలు ఆచార్యులైనా వీళ్ళైనా కానీ ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య మానవులుగానే ఉన్నప్పటికీ కూడా కోళ్లలో ఉండే ప్రవృత్తి వీళ్ళలో ఉంటుంది. ఏం చేస్తుంది కోడి? చెత్త కుప్పను అది తను గెలుకుతుంది, గెలికి తనకు కావలసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇక రత్నం దొరికినా అది కాళ్లతోని దూరంగా నెట్టేస్తుంది. అలాగే ఈ ఆచార్యులైన భాగవతోత్తములైనప్పటికీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా కేవలం పరమాత్మ సంబంధమైన విషయాల పట్ల మాత్రమే ఆసక్తిని కనబరిచి రత్నాల్లాంటి లౌకికమైన సుఖాలను కూడా వీళ్ళు త్రోసి రాస్తారట. అందుకనే వాళ్ళు ఆ విధంగా పోడతారు వీళ్ళు. తర్వాత అందుకే మరొకటి కూడా చెప్తున్నారు, మాధవి పందల మేల్ పలకాల్ కోయిన నంగల్ కోవినగా అని అంటున్నారు. అంటే జాజి మల్లె పందిరి పైన ఉండేటువంటి కోకిలలు కూస్తున్నాయి. ఒక్క కోకిల కాదు, అనేకమైన కోకిలలు ఈ విధంగా కూస్తూ ఉన్నాయి. ఏదో ఒక కోకిల కూసింది అంటే ఏదో అర్ధరాత్రో అపరాత్రో లేసి ఏదో కూసింది అనుకుంటే అనుకునవచ్చేమో. ఇన్ని కూడా కూస్తున్నాయి అంటే తెల్లవారడానికే గుర్తే కదా. అంతేకాకుండా మేము ఏ విధంగానైతే అర్థించి నీ యొక్క సుందరమైనటువంటి రూపాన్ని చూచి నీ ద్వారా కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలని అనుకుంటున్నామో, అలాగే ఈ కోకిలలన్నీ కూడా అవి నీ మాటల తీయదనం తమకే ధారకమన్నట్టుగా నీ మాటలు వినిపించాలి అని చెప్పి, అంటే తమ గొంతు కన్నా కూడా నీ గొంతు అందంగా ఉంటుంది అని వాళ్ళు ఆ విధంగా భక్తి చేత అనుకొని ఆ కోకిలన్నీ నీ దర్శన భాగ్యం కోసం అవన్నీ కూస్తున్నాయి, అందుకని తలుపు తీయవయ్యమ్మా అన్నారు. ఇక్కడ అంటే వీళ్ళని ఏమంటారు, ఆళ్వార్లతో పోలుస్తారు మన వాళ్ళు. ఈ ఆళ్వార్లు ఎవరు కూడా పరమాత్ముని ప్రార్థించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు కారు. వీళ్ళ ప్రమేయం లేకుండానే, వీళ్ళు ప్రార్థించకుండానే పరమాత్ముడు తానే స్వయంగా వీళ్లకు అలాంటి దాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే తమకై తాము జ్ఞానాన్ని సంపార్జించుకునే విధానం ఆళ్వార్లకు తెలియదు. ఎందుకంటే అలాగే కోకిలలు కూడా అలాంటివే, కోకిలతో పోలుస్తారు. కోకిల కూడా తన గ్రుడ్లను తాను అది పొద్దుకోలేదు. అది ఏం చేస్తుంది, అది ఆ కాకి గూటిలో పెడుతుంది. అప్పుడు ఆ కాకి దాన్ని పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. అలాగే ఇక్కడ వీళ్ళు తమకై తాము జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి అలాంటి శక్తి కలిగిన వాళ్ళు కాదు. కేవలం పరమాత్ముడి అనుగ్రహం వల్ల మాత్రమే అలాంటి శక్తిని పొందినారు వీళ్ళు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, కోళ్ళు అంటే ఆచార్యులు, కోకిలలు అంటే ఆళ్వారులు చెప్పి పరోక్షంగా మనకు చెబుతూ ఈ ఇద్దరు కూడా నారాయణుడు అనేటువంటి ఆ జాజి పందిరి మీద అవి పందిరిని ఆశ్రయించి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. మాధవి అన్నాం అంటే లక్ష్మి, పందిరి అంటే నారాయణుడు అంటాం. అంటే వీరు మన అజ్ఞానంధకారాన్ని తొలగింపజేసి భగవత్ ప్రాప్తి అనేటువంటి సుప్రభాతాన్ని కలిగించడానికి ప్రబోధిస్తారు అని చెప్తున్నారు. పందార్ విరళి అంటే బంతితో నిండినటువంటి వేళ్లు గలదానా అంటున్నారు. తెల్లవాళ్ళు శ్రీకృష్ణుడితో ఈ విధంగా బంతులాడి, అంటే ఆ బంతి అటు నుండి కృష్ణుడి వైపు, కృష్ణుడి నుండి నీలాదేవి వైపు విసురుతూ ఈ విధంగా ఆనందాన్ని అనుభవిస్తూ చివరకు అలసిపోయి ఆ బంతి తన చేతిలో ఉండగానే అలాగే గాఢంగా ఆమె మగతగా నిద్రపోయిందట నీలాదేవి. అయితే వీళ్ళు ఏమిటి అక్కడ ఉండే దానిలోంచి చూశారు వీళ్ళందరూ కూడా, ఈమెకి ఏమిటి అసలు అంటే భోగోపకరణం శ్రీకృష్ణుడు. అంటే తాను భోగాలను అనుభవించాలంటే కృష్ణుడు కావాలి. లీలోపకరణము అంటాం, అంటే ఆడుకోవడానికి ఏది కావాలి, ఈ ప్రపంచం అనేటువంటి బంతి కావాలి. కాబట్టి ఈ జగత్కారణకుడైనటువంటి ఆ పరమాత్ముడికి అసలు ఒక చేతిలో ఉండి ఈ జగత్తును అనే బంతిని మరొక చేతిలోకి ఈ విధంగా చేసేటువంటి ఉండేది, దాన్ని నారాయణతత్వం అంటారు. అందులో ఈ అమ్మవారు కూడా తాను సహకరిస్తూ అప్పుడప్పుడు ఆ బంతిని తన చేతుల్లో కూడా తీసుకొని మళ్ళీ తిరిగి స్వామివారికి అందిస్తూ ఈ విధంగా ఈ జగత్ కళ్యాణ కారణంగా ఉంటుంది అమ్మవారు అని చెప్తారు. అయితే వీళ్ళు అంటున్నారు గోపికలు, ఆ నీలాదేవి చేతిలోని బంతి వలె ఆ తల్లి చేతిలో మేము కూడా ఒదిగిపోవాలి. అంతేకాకుండా అమ్మా ఆ శ్రీకృష్ణుడి చేతికి నీవు ఆ బంతిని వేసినప్పుడు ఏ విధంగానైతే ఆ కృష్ణ పరమాత్ముడి స్పర్శ కూడా ఆ బంతి కలుగుతుందో, అలాగే మొదలు నీ చేతిలోకి మేము రావాలి,
నీ చేతి స్పర్శ సుఖాన్ని మేము అనుభవించాలి. ఆ తర్వాత నీవు మమ్మలను పరమాత్ముడి వైపుకు మళ్ళిస్తే, పరమాత్ముడు మనను దగ్గరగా తీసుకుంటే ఆ స్వామి చేతి స్పర్శ కూడా, ఆ ఆనందాన్ని కూడా మేము అనుభవించాలి. ఆ బంతి అనుభవిస్తుంది కదా అంతటి ఆనందాన్ని, అంతటి ఆనందానికి కూడా మేము నోచుకోవద్దా? కాబట్టి ఆ స్పర్శ సుఖాన్ని మేము అనుభవించాలి తల్లి అంటూ ఆ నప్పిన్నాదేవిని వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఉన్ మైథునన్ పేర్పాడా అంటారు. అంటే మీ బావ యొక్క, అంటే కృష్ణుడి యొక్క ఆ నామాన్ని, అతని యొక్క కీర్తిని మేము పాడడానికి వచ్చామమ్మా. మీరు ప్రళయ కలహంలో ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుంది, ఆడుతూ ఆడుతూ ఎక్కడో చిన్న పొరపాటు వల్ల ఎవరో ఒకళ్ళు బుంగమూతి పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడరు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? మీ మధ్యాహ్న సయోధ్య కల్పించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. కాబట్టి మధ్యాహ్నం మేముంటాము. ఆటలో మీరు అలసిపోయి ఒకరి వైపు ఉండేటువంటి బంతిని నీ వైపు ఇవ్వడము, లేదా నీ వంతున్నటువంటి అది ఆ బంతిని ఆ పరమ కృష్ణుడి వైపు ఇవ్వడానికి, ఈ విధంగా చేయడానికి, ఒకరు అనుకునే మాటలు ఒకరు అనే మాటలను మరొకరికి చేరవేయడానికి మధ్యవర్తులుగా ఎవరైనా కావాలి కదా. కాబట్టి మేము ఆ విధంగా మధ్యవర్తులుగా ఉంటాము. అప్పుడు నిన్ను అదేవిధంగా నీ బావైనటువంటి కృష్ణుడిని కీర్తిస్తాము మేము అని చెప్తున్నారు. అంటే నీతో సంబంధం ఉండడం వల్లే కదా మేము ఆ పరమాత్మను చేరడం. నీవే కదా ఆ సర్వేశ్వరుని కన్నా ముందుగా మమ్మలను అనుగ్రహించేది. కీర్తనలు నువ్వే అందుకుంటావు కదా ఎక్కడైనా. పరమాత్మని ఎవరైనా కీర్తిస్తున్నారంటే మొదలు ఆ కీర్తి అనేది నీకే దక్కుతుంది. ఎందుకు సీతారాములు అంటారు అంటే మొదలుండేది నీవే కదా రాముని కీర్తించిన అది. తర్వాత లక్ష్మీ నారాయణులు అంటారు, అప్పుడు కూడా మొదటి ఉండేది నీ పేరే కదా. తర్వాత ఈ విధంగా ఇప్పుడన్నప్పటికీ కూడా మొదలు నీవు ఆ కీర్తిని అందుకున్నాకే ఆ స్వామి అందుకుంటాడు కదమ్మా. మనమంతా కాబట్టి ఈ విధంగా మనమంతా కూడా పరమాత్ముడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మేము కూడా నీతో పాటుగా పరమాత్ముడి యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవించడానికి మాకు ఈ విధంగా నీవు మేలుకొని ఆ తలుపులను తివ్వమ్మా అన్నారు. అంటే చెప్తారు, செந்தாமரை கையால் சீரார் వజై ఒలిప్ప వందు తిరువాయ్ మగసిందు. ఎర్ర తామరలను పోలినటువంటి ఆ సౌందర్యభరితమైనటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతులలో ఆ ఉండేటువంటి గాజులు గలగల గలగల శబ్దాన్ని చేస్తుంటే అవి ఆ శబ్దాన్ని మేము విని ఆనందించడానికైనా కానీ ఓసారి నీవే వచ్చి తలుపు తెరవమ్మా అన్నారట. తలుపులు తెరుచుకొని రండి అంది ఆమె. అంటే అన్నారు, కాదు కాదు, ఆ తలుపులను మేము తెరవము, ఆ తలుపులను నీవే తెరవాలి అంటే. అప్పుడు అన్నాడు, అసలు స్వామి గతంలో అర్జునుడికి కూడా తాను గీతోపదేశం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ మా శుచ, నువ్వు అసలు ఏమి దుఃఖించకయ్యా, నీకు ఏ ధర్మంతో అవసరం లేదు, నన్ను నమ్ముకుంటే చాలు అన్నాడు ఆయన. మరి సర్వస్వతంత్రుడైనటువంటి ఆ స్వామిని మేము నేరుగా ఆశ్రయించడానికి భయపడి, లేదా అతని దగ్గరికి వెళ్ళడానికి జంకి మేము నిన్ను ఆశ్రయిస్తున్నామమ్మా. కాబట్టి ఆ లంకలోని అశోకవనంలో సీతామాత కూడా ఉన్నప్పుడు త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఏం చెప్పింది అంటే రావణుడు అంతరిస్తాడు అని, రాముడికి విజయం కలుగుతుంది అని చెప్తూ ఆమె తనకు వచ్చినటువంటి కళలు చెప్పింది. ఆ రోజుల్లో కళలు నిజమయ్యేవని. ఆ కళ్ళు విన్న తర్వాత అక్కడ ఉండే రాక్షస స్త్రీలందరూ కూడా భయపడుతుంటే అప్పుడు ఆ సీతమ్మంది, ఏంటి భవేయం శరణం హివా అంటూ అభయం ఇచ్చింది. మీరు అన్నట్టే ఒకవేళ జరిగినా, రాముడు రావణాసురుని అంతం చేసినప్పటికీ కూడా రాముడి వల్ల మీకు ఎలాంటి భయం లేకుండా నేను మీకు అభయాన్ని ఇస్తున్నాను అంది. అలాంటి కరుణామూర్తి కదా. తనను శారీరకంగా మానసికంగా హింసించినప్పటికీ కూడా వాళ్ళ పట్ల ప్రేమ ఆస్వాదాలను కనబరిచినటువంటి ఆ సీతమ్మ వారి రూపమే కదా నీది కూడా. కాబట్టి ఇప్పుడు ఇంత కాఠిన్యంగా ప్రవర్తిస్తూ తలుపులు తెరవకుండా పరమాత్మని దర్శన భాగ్యం మాకు కలగకుండా చేయడం అనేది భావ్యం కాదమ్మా. నీవు హంసలకు కూడా, అంటే హంసలు చాలా చక్కగా నడుస్తాయంటారు, హంస నడక అంటాం. అలాంటి హంసలకు కూడా నడక నేర్పగలిగినటువంటి సౌందర్యభరితమైనటువంటి నడక కలిగిన దానివమ్మ నువ్వు. కాబట్టి ఆ విధంగా నీవు మెల్లగా ఆ విధంగా నడుస్తూ వచ్చి నీ చేతి గాజులు గల్లు గల్లుమంటూ ఉంటే నువ్వు ఆ తలుపులను తెరవాలి. ఆ విధంగా తెలిస్తే ఏమిటి అంటే నీ యొక్క నడకను చూచిన తర్వాత, అంటే ఆ విధంగా అతి సౌందర్యంగా నడిచే నీ నడకను చూచి అందులో ఉండే ఆ తలుపు సందులో చూస్తుంటే మా కన్నులు ఉన్నందుకు అవి మా కళ్ళకు తృప్తి. అవి తరువాత నీ గాజుల గల్లు గల్లు శబ్దాలు వినడం వల్ల మా చెవులకు అది ఆనందం.
తర్వాత నీవు ధరించినటువంటి ఆ మాలలున్నాయే, ఆ మాలల సువాసనలు గుబాళిస్తుంటే వాటిని చూడడం వల్ల మాకుండేటువంటి ఈ నాసికాలు ముక్కులున్నాయే వీటి కూడా అవి కూడా ధరించినట్లుగా మేము భావిస్తాం. కాబట్టి అమ్మా, అంతేకాదు ఆ వైపు నుంచి నీవు తలుపులను ఈ విధంగా తెరవడానికి ఆ తలుపులను ముట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి మేము కూడా తలుపులను ముట్టుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే నీ స్పర్శ వల్ల కలిగేటువంటి ఆనందం కూడా మాకు దక్కుతుంది. ఈ విధంగా కంటికి, చెవులకు, తర్వాత మీ ఇద్దరిని కీర్తించడం వల్ల మా నాలుకకు, వాసన చూడడం వల్ల ముక్కుకు, స్పర్శ చేయడం వల్ల మా శరీరం అంతా కూడా తరించినట్లుగా అవుతుందమ్మా. కాబట్టి నీవు తలుపు తీయు, అలాంటి అనుభవాన్ని మేము కోరుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ఈనాడు ఈ పాసురంలో ఆమెను ప్రార్థిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజులను తిరుప్పావై జీయరు అంటారు. వారు ఎప్పుడు కూడా ఈ తిరుప్పావైని చదువుతూ వెళ్ళేవారట. అయితే ఎప్పుడు చదువుతూ ఒక రోజున ఈ పాసురం దగ్గరికి వచ్చేవారికి ఏమైంది, వారు అక్కడికి వారి గురువు గారైనటువంటి మహాపూర్ణుల ఇంటి ముందుకు వచ్చారట. వచ్చిన తర్వాత ఈ పాసురాన్ని పాడుతుంటే ఆమె రావడము, గాజుల చప్పుడు తెరవడము ఇలా లీనమై దాన్ని గానం చేస్తున్నప్పుడు ఆ మహాపూర్ణుల వారి కుమార్తె ఆమె ఏం చేసింది, ఆమె పేరు అత్తులాయమ్మ. ఆమె అలాగే గల్లు గల్లు మన శబ్దంతో వచ్చి గాజులు గలగల ఆడుతుంటే ఆ తలుపులను తెరుస్తుంటే సాక్షాత్తు అక్కడ వచ్చిన తర్వాత నప్పిన్నాదేవే వచ్చి అసలు తెరుస్తుందా అనేటువంటి అలాంటి భ్రాంతిలోకి వెళ్ళి, అలాంటి భావనలోకి వెళ్ళి, అలాంటి ఆధ్యాత్మిక భావన కలిగి తర్వాత తాదాత్మ్యం చెందినటువంటి ఆయన వెంటనే మూర్ఛపోయాడట రామానుజులు. అంటే అంతటి మహత్తరమైనటువంటి పాసురం ఇది. తర్వాత ఈ పాసురాన్ని మనం దీన్ని అనుసంధానం చేసినప్పటికీ కూడా ఆ అమ్మవారి తర్వాత ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సరే, ఈ విధంగా మరి చేస్తుంటే మరి ఈ దప్పిన్నాదేవి అంటే ఈ నీలాదేవి ఏం చేసింది, తలుపు తెరిచిందా, ఏం చేసింది అనే విషయాన్ని మనం మరునాటి పాసురంలో మనం తెలుసుకోవడానికి రేపటి పాసురంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మరే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.